ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయకాలంలో వేకునే రీతిగా లేచి ప్రభు సన్నిధిలో ఉండి ఆయన నామాన్ని స్తుతించి ఆరాధించి గణపరిచేటువంటి చక్కటి శ్రేష్టమైన అవకాశాన్ని మనందరికీ అనుగ్రహించారు. అందును బట్టి ఆయన గణనామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ కూడా మన రక్షకుడైన యేసు నామంలో శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను. మీరంతా బాగున్నారా? చాలా సంతోషం. రండి కలిసి ప్రభుని స్తుతిద్దాం, వాక్యాన్ని ధ్యానం చేద్దాం. బైబిల్ సగులు ఉంటే తరచుండి లేని పక్షం చదివే మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో పాలిభాషలకు కమ్మని మనం చేస్తూ నేటి తిన్న ధ్యాన వాక్యంగా మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 42వ వచనం నుండి ఒక మాటను చదువుతూ ఉన్నాను. ఏలియా కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మన కొరకు దీవించునుగాక. తనలోంచి కన్ను మూసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. మరొకసారి నూతన ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన అవకాశము, శ్రేష్టమైన సమయం కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నా తండ్రి, అనుదినము ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది బిడ్డలు పాలిబాక్స్లే ఒక్కొక్కరుగా జాయిన్ అవుతున్నారు. మరింత మందిని మీరు జాయిన్ చేయండి, వారిని నడిపించి బలపరచండి. ఈ కార్యక్రమం ద్వారా బలవంతులుగా మార్చండి. ఇది మనుషుల గొప్పతనం కొరకు కాదు, కేవలం నీ పరిచర్య ముందు కొనసాగిన ఉద్దేశంతో ఏర్పాటు చేసినప్పుడు మీరు ఆటంకంగా నడిపిస్తున్నారు. మీకు వందనాలు. మరింత బలపరచు, స్థిరపరచు. యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషం పిల్లరా. చదవనటువంటి ఈ మాట మరి ఏలియా ఆహాబు మధ్య జరుగుతున్నటువంటి ఒక సంభాషణ అనొచ్చు. ఆహాబు రాజుగా ఉన్నాడు, ఏలియా ప్రవక్తగా ఉన్నాడు. ఈ చదివినటువంటి వచ్చిన భాగంలో గత 2 దినాలకు మనము ఆసక్తితో ప్రార్థన చేశాడని, దేవుని ఎదుట నిలిచేటువంటి ప్రార్థన అని చెప్పి ధ్యానం చేశాం. ఈరోజు మరొక ప్రార్థన గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. ఏలియా ప్రార్థించిన విధానం గమనిస్తే తన ముఖాన్ని మోకాళ్ళ మధ్యలో ఉంచుకొని ప్రార్థన చేశాడట. ఇశ్రాయేలు దేశమందు గర్భిణీ స్త్రీలు ప్రసవ సమయంలో ఆ దగ్గర పడినప్పుడు తమ తలను మోకాళ్ళ మధ్య ఉంచుకొని ప్రయాసపడుతూ ఉన్నప్పుడు వారు ప్రసవించేవారట. అందుకే గర్భిణీ స్త్రీలకు మంత్రస్నానాలు రాకముందే సుఖమైనటువంటి ప్రసవం జరుగుతూ ఉండేదట. మోషే యొక్క జన్మం అప్పుడు కూడా మంత్రస్నానాలు అదే చెప్తారు. అయ్యా, ఐగుప్తు స్త్రీలు చాలా, హెబ్రీ స్త్రీలు చాలా తెలివైన వారు, చురుకైన వారు అని చెప్పి. నిజమే, ఆనాడు ఏలియా ప్రసవ వేదనతో కూడా ప్రార్థన చేశాడు. ఆత్మ భారము కలిగి ప్రార్థన చేశాడు. పౌలు అంటాడు, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం యందు ఏర్పడే వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతుందని చెప్పి రాశాడు. ఇది ప్రసవ వేదనతో కూడిన ప్రార్థన మాత్రమే కాదు, కానీ మిక్కిలి దీనమైన ప్రార్థనగా ఉంది. ఏలియా దేవుని ఎదుట తను తగ్గించుకోవడానికి సిగ్గుపడలేదు. పూర్వము కర్మేలు పర్వతములలో గొప్ప విజయాన్ని అతడు పొందుకున్నాడు. అందువలన అహంకారానికి ఏమాత్రం కూడా చోటు ఇవ్వకుండా నేల మట్టుకు తాను తగ్గించుకున్నట్లుగా వాక్యం చెప్తా ఉంది. రాజు అయినటువంటి ఆహాబు ఎదుట గంభీరంగా నిలబడ్డాడు. దేవుని ఎదుట మాత్రం వినయ విధేయత గలవాడే సాగిలి పడతా ఉన్నాడు. ఈ దైవ రహస్యాన్ని మనం మర్చిపోకూడదండి. అందుకే అంటాడు కదా, నీతిమంతులు సింహములే ధైర్యంగా ఉన్నారు. అధికారులు ఎదుట, రాజులు ఎదుట ధైర్యంగా నిలబడాలి. 450 మంది బయలు ప్రవక్తలు ఎదుట ఏలియా ధైర్యంగా నిలబడ్డాడు. కానీ దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు తను తగ్గించుకోవడానికి ఏలియా ఏమాత్రం కూడా సంశయించలేదండి. అబ్రహాం కూడా తను తగ్గించుకుని, ఇదిగో ధూళియు బూడిదనైనటువంటి నేను ప్రభువుతో తెగిస్తున్నానని చెప్పి వినయంగా మనం చేసుకున్నాడు. ఉదయకాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలు గమనించండి, మన ప్రార్థన అలా ఉంది. ఏలియా ఏమాత్రం కూడా సిగ్గుపడలేదు, సంశయించలేదు దేవుని ఎదుట తగ్గించుకోవడానికి. దావీదు అంటాడు, నేను పురుగును నరుడను కానంటాడు. ప్రజల చేత తృణీకరించబడినవాని అంటాడు. గొప్ప అపోస్తలుడు పౌలు కూడా తను తగ్గించుకున్నాడు. గమనించాలి, అట్టి వారిలో అంటే క్రీస్తు యేసు రక్షించడానికి వచ్చాడు లోకానికి, పాపులేని వారిని. అట్టి పాపులలో నేను ప్రధానం చెప్పి ఒప్పుకున్నాడు. ఏలియా తన ముఖాన్ని మోకాళ్ళ మధ్య ఉంచుకొని ప్రార్థిస్తూ 7 మార్లు వెళ్ళి చూడమని తన పనివాడిని కోరాడు. ప్రతిసారి పనివాడు వచ్చి సమాధానం ఇచ్చాడు. చివరికి ప్రియులరా, అరచేంత మేఘము కనబడుతుందని చెప్పి
కనబడుచున్నదనగా అది చెప్పగానే ఏలియాలో గొప్ప విశ్వాసం అనేది కలిగింది. రాజుకు అహాబునకు వెళ్ళిపోవలసిందిగా సెలవిచ్చాడు. నిజమే, అంతలోనే ప్రియులరా ఆ యొక్క ఆకాశం నందు నల్లని మేఘం కనబడింది, భారీ వర్షం కురిసేసింది. గమనించాలి, అందుకే యేసుప్రభు అన్నాడు కదా, మీరు ప్రార్థన చేసేటప్పుడు అడుగుచున్న వాటిని ఎల్లా కూడా పొంది ఉందామని నమ్మాలి. ఏలియా గొప్ప ప్రవక్త చెప్పుకున్నాం. అతని ప్రార్థన విధానం కూడా చాలా ఉన్నతమైనది, దీనత్వం కలిగినది, తగ్గింపు ప్రార్థన, మోకాళ్ళ మధ్య నుంచి ప్రార్థించడం విధానం నేర్చుకోవాలి. రాజుల ఎదుట, అధికారుల ఎదుట ధైర్యంగా నిలబడడానికి ఇష్టపడాలి. అలా ఇష్టపడాలంటే మనం ఏం చేయాలా? దేవుని ఎదుట ధైర్యంగా నిలబడాలి. అధికారులు ఎదుట, రాజు ఎదుట నిలబడాలంటే దేవుని ఎదుట ముందు నిలబడాలి. కాబట్టి ఉదయకాల సమయంలో మన ప్రార్థన విధానం, చేసేటువంటి విధానం ఎలా ఉంది ఒకసారి మనం ఆలోచించుకొని ఏలియా వలె ముందు కొనసాగడానికి మనము ఇష్టపడదాం. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. తలలోంచి కళ్ళు మూసుకునండి. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. మహాగరుడును మహోన్నతుడైన నీ పరిశుద్ధ నామం బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనేక మంది నీ బిడ్డలు చూస్తూ వీక్షిస్తుండగా బలపరుస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీ ఆత్మను సంచరింపజేసి అందరినీ బలపరుస్తున్నామని నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ దాసును మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రం. మరింత ఈ కార్యక్రమాన్ని బలపరిచి మీ ఆత్మ అధీనంలో నడిపించి మీరే మహిమ పొందండి, ఘనత పొందండి. యేసయ్య నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.